ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఒక ప్రశ్నతో మరి ఈ వాక్య భాగాన్ని ప్రారంభించాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, మీరు ఎవరినైనా ఒకరిని పనికి పెట్టుకోవాలి, లేదంటే హెల్ప్కి, సహాయానికి పనికి మీ దగ్గర పెట్టుకోవాలంటే మీరు వారిలో చూసే మొట్టమొదటి క్వాలిటీ ఏంటి? ఏం కోరుకుంటారు వారి యొద్ద నుంచి? యాటిట్యూడ్. ఫర్ మీ యాటిట్యూడ్, నమ్మకత్వం. అది యాటిట్యూడ్ అంటే చాలా ఉంటాయి. యాటిట్యూడ్స్ చాలా యాటిట్యూడ్స్ ఉంటాయి, కానీ యాటిట్యూడ్లో ఒకటి ఏంటంటే నమ్మకంగా ఉండాలి, అంతేనా? చూడండి, భార్య భర్తల సంబంధంలో కూడా మీరు చూసినట్లయితే భర్త త్రాగుబోతైనా ఇంకోటైనా భార్య పెద్దగా పట్టించుకోడు, కానీ ఎప్పుడైతే నమ్మకంగా ఉండడో, ఎప్పుడైతే తిరుగుబోతుగా లేదంటే అన్యాయం చేస్తూ ఉంటాడో అప్పుడు మాత్రం తట్టుకోలేదు ఖచ్చితంగా. ఎందుకంటే భర్తను తనవాడుగా ఊహించుకుంటుంది భార్య, అదే రీతిగా భర్త కూడా భార్యను తనవాడుగా ఊహించుకుంటాడు, భార్య కూడా భర్తను తనదానిగా ఊహించుకుంటాడు. కాబట్టి ఇద్దరు కూడా అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటి అంటే నమ్మకత్వం. ఈరోజు ఆ ఫెయిత్ఫుల్నెస్ గురించే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కూడా మన యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నాడు? చూస్తారా ఒకసారి? 101వ కీర్తన 6వ వచనం చదవండి. ఏమని రాయబడింది? 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గం నందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నా యొద్ద నివసించినట్లు దేశంలో ఎవరి కోసం చూస్తున్నాడంట దేవుడు? ఎవరి కొరకు కనిపెడుతున్నాడంట? నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారులు అవుతారని మరి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి దేవునికి ఎటువంటి వారు కావాలి? నమ్మకస్తులు కావాలా లేదా? చూడండి, మీ ఇంట్లో మరి పనిచేసేవారు, హెల్ప్ చేసే స్టాఫ్ ఉందనుకోండి, వారు నమ్మకంగా ఉండాలని మీరు కోరుకుంటారు కదా. కొన్నిసార్లు ఆ బీరువా తాళాలు కూడా వేయకుండా వచ్చేస్తారు. ఎందుకంటే మీకు ఆ నమ్మకం, మనం ఏమి అప్పచెప్పినా ఏది దొంగతనమో ఇంకోటి ఏం చేయరు అనే నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ నమ్మకస్తులు, జాబ్ చేసే చోట కూడా నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఓనర్స్. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు కూడా నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మరి మనము దేవునికి నమ్మకంగా ఉన్నామా? నమ్మకస్తులుగా ఉన్నామా? దేవుడు మనకేనా వీడికి పని చెప్తే ఇబ్బంది ఏం లేదు, చూసుకుంటాడు, చేస్తాడు, పని చేస్తాడు, నమ్మకంగా ఉంటాడు అని దేవుడు నమ్మగలడా మనల్ని చూసి? ఇతడు నిర్దోషి, ఇతను ఏ పాపం లేదు, ఏం కూడా చేయడు, తప్పు చేయడు, నా బిడ్డ
నీ పక్షాన ప్రభు వకాల్తా ఇవ్వగలడా? ప్రభు బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక మాట అన్నాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఆ బిరుదు దేవుడు మనకి ఇవ్వగలడా? ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ బిరుదు దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఎట్లుండాలంట? నమ్మకస్తులంగా ఉండాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవునికి నమ్మకస్తులంగా ఉండాలి. ఏమేన్ హల్లెలూయా. అంత మాత్రం కాదు, మీరు పనిచేసే చోటు కూడా ఎట్లా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. అంత మాత్రం కాదు, విశ్వాసులుగా మీరు సంఘానికి ఎట్లుండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ నమ్మకస్తులుగా ఉండకుండా చేసే 3 కారణాల గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొట్టమొదటి కారణం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, నమ్మకస్తులుగా ఉండకుండా ఉండే కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే, ఏదో అయిపోవాలి అనేది తప్పు కాదు. ఏంటి అది చెప్పండి? ఏదో అయిపోవాలి అనేది తప్పు కాదు. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఎదగాలని కోరుకుంటారు, అంతేనా? నువ్వు జాబ్ జాయిన్ చోటే అక్కడే ఆ పోస్ట్లోనే ఉండాలని నువ్వు కోరుకో కదా. నువ్వు ప్రమోషన్ కావాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తావు. అది తప్పు కాదు. కానీ ఎలాగైనా ఏదో అయిపోవాలనేది తప్పు. ఏమేన్ అర్థమవుతుంది మీకు? ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగైనా ఏదో అయిపోవాలనేది చాలా చాలా తప్పు. ఎలాగైనా ఏదో అయిపోవాలని నువ్వు అనుకున్నప్పుడే నీలో ఉండే ఈ నమ్మకత్వం అనే యాట్రిబ్యూట్ వెళ్ళిపోతుంది. ఏమైనా నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు చాలా చూస్తూ ఉంటారు పేపర్లో, ఆయన ఇది చేశాడు, ఆ లంచాలు తీసుకున్నాడు, ఇంకోటి చేశాడు. చాలా చాలా బై హుక్ ఆర్ క్రుక్ ఏదో అయిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా అంతే కదా. నేను ఆ స్టేజ్లో ఉండాలి, అంబానీ కావాలి, అదని. మంచిదే, నువ్వు అట్లా కావాలనుకోవటంలో తప్పులేదు. కానీ ఎలాగైనా ఏదో అయిపోవాలనుకునేది చాలా చాలా తప్పు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తిని గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మీరు చూస్తే, సంఖ్యాకాండం 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? మోషే గారి గురించి. ఎవరి గురించి? మోషే గురించి ఏమంటున్నాడు? అతడు నా ఇల్లంతటిలో ఎటువంటి వాడంట? నమ్మకమైన వాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మోషే గురించి దేవుడు చెప్పగలుగుతున్నాడంటే, మోషే గారిలో ఉన్న లక్షణం ఏంటంటే, ఎలాగైనా ఏదో అయిపోవాలని లేదు ఆయనకి. ఏమైనా హల్లెలూయా. ప్రభు అదే నిన్ను నాయకుడినిగా పెట్టా అంటే, అయ్యా నేను ఏ పార్టీ వాడిని అంటున్నాడు, నేను ఎంతటి వాడిని అంటున్నాడు, నా వల్ల అవ్వదు అంటున్నాడు, వదిలేయా అంటున్నాడు. ప్రభుకి అటువంటి వారే కావాలి. గుర్తుపెట్టుకుని. ఏమైనా హల్లెలూయా. ప్రభుకి ఎవరు కావాలంటే ఎవరి కొరకు కనిపెడుతున్నాడంట? నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు ఎక్కడ చూసినా, ఏ సందర్భంలో చూసినా, మీతో చెప్పాను ప్రేయర్లు, ఆన్లైన్ ప్రేయర్లో కూడా చెప్పినట్టున్నాను, మోషే ఎక్కడ కూడా తన కొరకు ప్రార్థన చేసుకోలేదు. చేశాడు ఎక్కడైనా? నాకు ఇది కావాలి ప్రభా నాయన, నాకు మంచి మాంసం పెట్టాను ప్రార్థన చేశాడు మోషే? ఎవరు చేశారు? ఇశ్రాయేలీయులు అడిగారని మోషే అడగలేదు. ప్రభా నాకు ఆహారం తెచ్చేయని మోషే అడిగాడా? ఇశ్రాయేలీయులు మోషే అడగలేదు. అయ్యా నీరి అని ఇశ్రాయేలీయులు మోషే అడిగినల్లా ఒకటేంటి తెలుసా? ఒక్కటే అడిగాడు, అయ్యా నేను నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనం కావాలంటే. దేవుడు చెప్పాడు, అయ్యా నాయన ఏ నరుడు కూడా దేవుని చూసి బ్రతకలేడు, కాబట్టి నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు నా వెనుక పార్శ్వం చూపించాడు. చాలా నమ్మకంగా ఉన్నాడు. మీరు చూసినట్లయితే మోషే నాయకత్వం వహిస్తున్నప్పుడు కూడా ఏం చెలరేగని? ఆయనేనా టాపు? మేము కాదా? ఎవరు వాళ్ళు? కొరాహు కదా. ఆయన ఒక్కడేనా నాయకత్వం వహించేది, మేము వహించలేమా అన్నప్పుడు ఏం చేసింది భూమి? ఏం చేసిందంట? వారిని నోరు తెరిచి సజీవంగా మింగేసింది. అంత మాత్రం కాదు, మీరు చూసినట్లయితే సొంత కుటుంబ సభ్యులే, ఎవరు వాళ్ళు? సహోదరి మిరియాము. ఎందుకు అంటుంది అంటే, ఆయన కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్నాడు. అదే సందర్భంలో ఈ మాట అంటున్నాడు ప్రభు. మీరు చూస్తే నిర్గమాకాండం 12వ మొదటి 3 వచనాలతో ఏమని రాయబడింది? నిర్గమాకాండం 12. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులను అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. యెహోవా
మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంనకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞాపించెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆగ్రహం వచ్చిందంట? ఎవరికి ఆగ్రహం వచ్చింది? దేవునికి, మోషేకి కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మిక్కిలి సాత్వికుడు. ఆయన అట్లాంటివి నేనే టాపు అట్లాంటి ఆలోచన లేదు ఆయనకి. ఎలాగైనా నేనే వీరికి తలగా ఉండాలి, ఇంకెవరు ఉండటానికి వీల్లేదనే ఆలోచనే అతనిలో లేదు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ సందర్భంలో ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? మోషే, నా ఇల్లంతటిలో అంత మాత్రం కాదు, కోపంలో దేవుడు ఏం చేశాడు? మిరియామ్కి శపించెను. కుష్ఠరోగం శపిస్తే వెంటనే ఏం చేస్తున్నాడు? మోషే ఆమె కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నమ్మకస్తునిగా ఉండాలి అంటే నీలో ఉండకూడని లక్ష్యం ఏంటంటే ఎలాగైనా ఏదో అయిపోవాలని, అన్నీ నేనే చేయాలి, నేనే ఉండాలి అని అనుకోకూడదంట. ఒక సందర్భంలో మీరు చూస్తే మోషే మామ ఒక సలహా ఇస్తున్నాడు. ఎవరైనా పేరు తెలుసా? ఏం పేరు? ఆయన పేరు ఇత్రో కదా. ఏం సలహా ఇస్తున్నాడు? అయ్యా, నువ్వు ఎంతమందికి న్యాయం తీరుస్తున్నావే, ఇంతమంది న్యాయం తీర్చడం నీ వల్ల కాదు, కాబట్టి ఒక పంచి వారికి ఏం చేయమంటున్నాడు? న్యాయకర్తల్ని ఏర్పాటు చేయమన్నట్లు అంగీకరించాడా? చూడండి, మీరు చూసినట్లయితే నిర్గమాకాండము 18వ అధ్యాయం చూడండి, 18 వచ్చిన నుంచి చదవండి త్వరగా ఫాస్ట్గా. నీవును నీతో నున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారికి చేయవలసిన కార్యములను వారికి మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యము, దైవభక్తి, సత్యాగశక్తి కలిగి లంచగొండ్లు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయం వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారంను మోసినెల్లా నీకు సులువుగా ఉండును. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చినెల్లా నీ ఈ పని చేయొచ్చు, దాని భారంను సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్దురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు హల్లెలూయా. అక్కడ ఆయన చెప్పిన మాట అనట్లేదు. ఏమంటున్నాడు ఇత్రో అంటే, అయ్యా, ఒకవేళ దేవుడు నీతో ఇది మాట్లాడితే, ఈ సలహా దేవుడి నుంచి వచ్చిందని నువ్వు నమ్మితే నువ్వు చెయ్యి అంటున్నాడు. వెంటనే ఏం చేశాడు? న్యాయాధిపతుల్ని నియమించాడు. ఏమైనా హల్లెలూయా. నేనే ఉండాలి, నేనే టాప్ ఆలోచన చేయలేదు. గుర్తుపెట్టుకోండి. అంత మాత్రం కాదు, యెహోషువను అభిషేకించిన వెంటనే మోషే అంగీకరించి ఏం చేశాడు? యెహోషువను అభిషేకించినట్లు మనం చూస్తాం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ నమ్మకంగా నువ్వు ఉండాలి అని ప్రభు కోరుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడంట? ఎవరు కావాలి ఆయనకి? కావాలా వద్దా? ఈ లోకంలో నమ్మకస్తులు కరువైపోతున్నారు. నిజం చెప్తున్నా. ఉద్యోగాల్లో అయినా, వైవాహిక జీవితంలో అయినా, సంఘాల్లో అయినా, ఎక్కడైనా కానీ నమ్మకస్తులు కరువైపోతున్నారు. ప్రభు దేవుడు నమ్మకస్తుల కొరకే కనిపెడుతున్నాడు. ఏమైనా హల్లెలూయా. ఆ నిందారహితులు ఎట్లా ఉంటారంట? ఆయన పరిచారకులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏమైనా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఉండాలంటే ఏ లక్షణం ఉండకూడదు? ఎలాగైనా ఏదో అయిపోవాలని ఉంటే అది ఆశే, కానీ ఎలాగైనా ఏదో అయిపోవాలనుకుంటే అది దురాశే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దురాశ దేనికి దారి తీస్తుందంట? దుఃఖానికి. ఏమైనా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రెండో లక్షణం మీరు చూస్తే ఎలాగైనా, ఇది గుర్తుపెట్టుకోండి లైన్. రెండో లక్షణం ఏంటంటే ఇది పొందుకోవాలి అని కోరుకోవటంలో తప్పులేదు. ఇది నేను పొందుకోవాలని కోరుకోవటంలో తప్పులేదు, కానీ ఎలాగైనా ఇది పొందుకోవాలని ఉంటుంది చూసారా? ఆ ఆలోచన నీలో పుట్టినప్పుడు నీలో ఈ నమ్మకత్వం అనే క్వాలిటీ వెళ్ళిపోతుంది. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బై హుక్ ఆర్ క్రుక్ ఐ షుడ్ గెట్ ఇట్, ఐ షుడ్ గ్రాబ్ ఇట్ అని నువ్వు అనుకుంటావో అప్పుడు నీలో ఏమి వెళ్ళిపోతుందంటే నమ్మకత్వం అనేది వెళ్ళిపోతుంది. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఎలాగైనా పొందుకోవాలి కదా, ఎట్లయినా. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి ఇష్మాయిలీలకు అమ్మబడ్డాడు యోసేపు కదా. యోసేపు ఇష్మాయిలీలకు అమ్మబడిన తర్వాత అతన్ని ఎవరు కొనుక్కున్నారు? పోతీఫరు కొనుక్కున్నాడు. పోతీఫరు కొనుక్కొని అతని ఇంట్లో పెట్టుకున్నాడు. అతని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అతను చాలా ఎట్లా పనిచేశాడంట? నమ్మకంగా పనిచేశాడు. యోసేపును బట్టి పోతీఫరు ఆశీర్వదించబడ్డాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు, యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపుని బట్టి ఎవరిని ఆశీర్వదించాడు? నువ్వు నమ్మకంగా ఉంటే నీ కంపెనీని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమేన్. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే కంపెనీ బలంగా ఉంటే నీకు జీతాలు వచ్చేది, గుర్తుపెట్టుకో. కంపెనీ దివాలా తీస్తే నీ ఉద్యోగం పోతుంది. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉంటే అందరికీ ఆశీర్వాదం. యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి పోతీఫర్ ఆశీర్వదించబడ్డాడు. ఏమైనా హల్లెలూయా. అయితే పోతీఫర్ భార్య ఎట్లయినా శయనించాలి, ఎట్లయినా మరి తప్పించాలి అని అనుకుంది. అయితే చూడండి, అన్నిటి మీద యోసేపుకి అధికారం ఇచ్చాడు పోతీఫర్, అతని భార్య మీద తప్ప అన్నిటి మీద ఇచ్చాడు అధికారం. కానీ అక్కడ ఎవరు లేరు, పాపం చేయొచ్చు. ఎలాగైనా ఆమెను పొందుకోవాలనుకుంటే పొందుకోవచ్చా, పొందుకోలేడా? ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కానీ ఏం చేస్తున్నాడు యోసేపు అని మీరు చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఏమని రాయబడిందో. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమాని భార్యతో అనెను. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడయ్యా? నేను దేవునికి విరోధంగా పాపము, ఎందుకంటే నేను నమ్మకంగా ఉన్నా, దేవునికి నమ్మకంగా ఉన్నా కాబట్టి నా యజమానుడికి పోతీఫర్కి కూడా నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి దేవునికి విరోధంగా నేను పాపము చేయను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎలాగైనా ఏదైనా పొందుకోవాలి అనే ఆశ అతనిలో లేదు. దేవుడు చూపించాడు, కళ చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం కళ చూపించాడు? అందరు సాష్టాంగపడతారు, అందరు అన్నలు సహోదరులు అందరూ కూడా సాష్టాంగపడటం చూపించలేదు. సో అనుకోవచ్చు కదా, ఇదే మార్గమేమో, ఈ విధంగా నేను పోతీఫర్ ఆ భార్యను లోపరుచుకొని, పోతీఫర్ కుటుంబాన్ని లోపరుచుకొని నేను తలగా అవ్వచ్చేమో అని అనుకోవచ్చు కదా. అనుకున్నాడా? క్రికెట్ బేస్ తీసుకోలేదు, దేవునికి విరోధంగా పాపము చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తింపవలెను. ఆమేన్. హల్లెలూయా. ఎట్లుండాలంట? నమ్మకంతో, యథార్థ మనసుతో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నమ్మకత్వం నుంచి తప్పించే గుణాలు ఏంటి అంటే, మొదటిది ఏంటి? ఎలాగైనా ఏదో అయిపోవాలి. నిన్న కూడా ఒక దైవదాసుని ప్రార్థన కుడికి వెళ్ళటం జరిగింది. అక్కడ వారు అనేక మంది ఆయన గురించిన మాటలు, స్మృతులు పంచుకున్నప్పుడు ఒక మాట మరి నన్ను ఆకట్టుకుంది. ఏంటి ఆ మాట అంటే, వారి కుమార్తె చెప్పింది, మా నాన్నగారికి ఏదో అయిపోవాలా, సంఘాన్ని విస్తరించాలా, ఏదో ఉన్న దాంట్లో అది చిన్న మందిరమైనా నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, మరి విశ్వాసుల్ని నమ్మకత్వంలో నడిపించాలి, విశ్వాసులందరూ దేవుల్లో ఉండాలని ఆశ అని చెప్పింది ఆ బిడ్డ. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పెద్ద పెద్ద మందిరం కట్టేయాలా అనే ఆశ లేదంట ఆయన గురించిన మాటలు చాలా విన్నప్పుడు నిజంగా కొన్ని మాటలు మనల్ని ఏం చేస్తాయి, స్ఫూర్తినిస్తాయి, వారు చూపించిన ఆ మార్గంలో నడిచే విధంగా చేస్తాయి. ఏదో అయిపోవాలి, ఏదో చేసేయాలి, 1000 మందిగా. నేను అదే చెప్తాను, 1000 మంది సంఘము లేదంటే 10,000 మంది సంఘం ఉండి అందులో 10 మంది పరలోకంకి వెళ్తే ఉపయోగం ఉంది? ఏమైంది? పర్సంటేజ్ ఏమైంది? అది తక్కువ. ఎంతో చెప్పాలి మీరు? 10%, 1%. కానీ నేను 100% స్ట్రైక్ రేట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఏమైనా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఐ డోంట్ టాక్ అబౌట్ క్వాంటిటీ, ఎంతమంది ఉన్నారు, అది క్వాలిటీ. అందరు పరలోకానికి వెళ్తారా లేదా అనేది ముఖ్యం. ఏమైనా? హల్లెలూయా. అప్పుడు మనం ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాం? దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. ఏమైనా? హల్లెలూయా. అది ఎప్పుడు ఉంటుంది మనలో? ఏంటది? దేవుని భయం ఉంటుంది.
యెహోవా యందు భయభక్తులు గల వారు ఎట్లా ప్రవర్తించాలంట? నమ్మకముతోనూ యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, నాయన నమ్మకముగా నాయన మరి మేము జీవించే వారంగా ఉండే కృప దయచేయండి. మా నమ్మకత్వాన్ని నాయన ఈ లోక ఆశల కొరకు నాయన ప్రభా కోల్పోవటానికి వీలు లేదు నాయన ప్రభా. నువ్వెప్పుడు కూడా నాయన నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నావు. నిర్దోష మార్గంలో నడిచే వారిని నాయన పరిచారకులుగా చేస్తా అంటున్నావు కదా నాయన. మరి నీ చేతుల్లో మేము వాడబడాలి నాయన, నీ యొద్ద మేము నివసించాలంటే నమ్మకంగా ఉండాలి నాయన. మీరే అటు కృప దయచేయండి నాయన. ఏ మరి టెంప్టేషన్స్ కూడా మేము గురి కాకుండా మరి నాయన నీ వైపు చూస్తూనే ముందుకు కొనసాగే కృప దయచేయమని నాయన. ఈ వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం నుంచి ఫలించడు కొమలవలే ఉండే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ దానియేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఈ పవిత్ర పాత్రలను ఏ నగరంలోని ఆలయం నుండి తెచ్చారు? ప్రశ్న మరోసారి, ఈ పవిత్ర పాత్రలను ఏ నగరంలోని ఆలయం నుండి తెచ్చారు? రెండవ ప్రశ్న, ద్రాక్షారసం త్రాగుతూ వారు ఎవరిని స్తుతించారు? ప్రశ్న మరోసారి, ద్రాక్షారసం త్రాగుతూ వారు ఎవరిని స్తుతించారు? మూడవ ప్రశ్న, రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము బ్లాంక్. ప్రశ్న మరోసారి, రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము బ్లాంక్. ఈ ప్రశ్నకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ముమ్మారు, దానియేలు 6:10. రెండో ప్రశ్నకు జవాబు సింహపు గృహలో, దానియేలు 6:16. మూడో ప్రశ్నకు జవాబు దేవుడే నిన్ను రక్షించును, దానియేలు 6:16. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత ఎన్ అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.